హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. నీతి ఆయోగ్ సంబంధించినటువంటి కొన్ని సూచికలు అయితే రిలీజ్ కావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. సో చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్లు అనేది మన యాప్లోకి తీసుకొచ్చాం. టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లో మీరు యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా టెస్ట్ కూడా రాసుకోవచ్చు. దాంతోపాటుగా 3-in-1 సంబంధించినటువంటి ఎకానమీ టెస్ట్ సిరీస్ కూడా మీకు గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు ఆ టెస్ట్ సిరీస్ అయితే అవైలబుల్ ఉంది. ఇంకా దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది. సో లాస్ట్ జూన్ మంత్ సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా అప్డేట్ చేసాం. ఒకసారి అయితే మీరు యాప్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇక నెక్స్ట్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే ఉంది. ఇంకా గ్రూప్ 2కి సంబంధించిన కోర్సెస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నచ్చినట్లయితే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వారంలోగా ఎస్ఐ పరీక్ష ఫలితాలు అంటూ మనం సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. ఆగస్టులో శిక్షణ ప్రారంభించే విధంగా కసరత్తు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే పోలీసు ఉద్యోగార్థుల ఎంపిక ప్రక్రియలో కసరత్తు తుది దశకు చేరుకున్నట్లుగా తెలుస్తుంది. సో ఇప్పటికే ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తి కావడంతో తుది జాబితా ప్రకటించడమే మిగిలి ఉంది. సో పోలీస్ కొలువు భర్తీ ప్రక్రియలో భాగంగా తొలుతగా సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థుల యొక్క జాబితాను ప్రకటించేందుకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి సన్నద్ధం అవుతుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో వారం రోజుల్లోగా ఎస్ఐ తుది ఎంపిక జాబితాను విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో వివిధ విభాగాల్లోని ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు కలిపి మొత్తం 97,175 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. సో ఈ ప్రక్రియ సైతం గత నెల 26వ తేదీనే పూర్తి చేసినట్టు మనకు బోర్డు అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఆయా రిజర్వేషన్ల కేటగిరీ కావచ్చు, రోస్టర్ పాయింట్లు, ఇంకా మల్టీ జోన్లు, ఇలా మొత్తం 180 అంశాలను పరిగణలోకి తీసుకొని ఎస్ఐ పోస్టులకు ఎంపికైనటువంటి యొక్క అభ్యర్థుల యొక్క తుది జాబితాను విడుదల చేయాల్సి అయితే ఉంటుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా న్యాయపరమైనటువంటి చిక్కులతో మొత్తం ప్రక్రియ ఆలస్యమయ్యేటువంటి ప్రమాదం ఉండడంతో సో బోర్డు ఉన్నతాధికారులు అన్ని అంశాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వివిధ విభాగాల్లో పోస్టులు ఇవి అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో మనకి పోలీస్ నియామక మండలి తొలుత విడుదల చేయనున్నటువంటి ఫలితాల్లో మనకు సివిల్ ఎస్ఐ పోస్టులు వచ్చేసి 414 పోస్టులు, అదేవిధంగా ఏఆర్ రిజర్వ్ ఎస్ఐ వచ్చేసి 66 ఉన్నాయి. అదేవిధంగా రిజర్వ్ ఎస్ఐకి సంబంధించి 5, ఇంకా టిఎస్ఎస్పి రిజర్వ్ ఎస్ఐ వచ్చేసి 23 ఉన్నాయి. అదేవిధంగా ఎస్పీఎఫ్ ఎస్ఐ వచ్చేసి 12, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 26, డిప్యూటీ జైలర్ 8, ఐటీ కమ్యూనికేషన్ ఎస్ఐ 22, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఎస్ఐ పోస్టులు 3 కలుపుకొని మొత్తం 579 ఖాళీనట్లు ఇక్కడ ఇచ్చారు. సో వీటన్నిటికీ వారం రోజుల్లో తుది ఎంపిక అభ్యర్థుల జాబితా విడుదల కానున్నట్లు సమాచారం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎస్ఐ తుది ఎంపిక అభ్యర్థుల జాబితా విడుదలైన తర్వాత వారి యొక్క వ్యక్తిగత ప్రవర్తన, నేర చరిత్రపై వారి యొక్క స్వస్థలాల్లో పోలీస్ స్టేషన్ నుంచి వివరాలు సేకరించి పరిశీలించవలసి అయితే ఉంటుందని ఇచ్చారు. సో అన్ని సరిగ్గా ఉన్నవారికి ఉద్యోగ నియామక పత్రం అందజేస్తారు. అయితే దానికి సంబంధించి ఇది అనుకున్నట్లు కనుక కంప్లీట్ అయినట్టయితే సో మనకు ఈ ఆగస్టు నుంచి ఎస్ఐకి శిక్షణ ప్రారంభించేలా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో అనుకున్న విధంగా అయితే రిజల్ట్ వచ్చినట్లయితే ఆగస్టులో వీటికి సంబంధించిన ట్రైనింగ్ ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. సో ఒకవేళ ఎస్ఐ తర్వాత మనకు కానిస్టేబుల్ ఫలితాలు రిలీజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇది మనకు సాక్షి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో హైదరాబాద్లో ఉన్నటువంటి ఐసీఎంఆర్ నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో 46 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. దీనిలో మనకు టెక్నికల్ అసిస్టెంట్ 3 వేకెన్సీస్, టెక్నీషియన్ 8, అదేవిధంగా ల్యాబ్ అటెండెంట్ ఎక్కువ ఉన్నాయి, 35 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి మీరు 10th క్లాస్, ఇంటర్మీడియట్, అదేవిధంగా డిప్లొమా, డిగ్రీతో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో టెక్నికల్ అసిస్టెంట్కి 30 ఏళ్ళు ఉండాలి, టెక్నీషియన్కు 28, ల్యాబ్ అటెండెంట్కు 25 ఏళ్ళు అయితే ఉండాల్సి ఉంటుంది. సో దాంతోపాటుగా ఇది మీకు ఎంపిక అనేది రాత పరీక్ష ఆధారంగా అయితే ఎంపిక చేస్తారు. సో ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ దానికి సంబంధించిన అడ్రస్ కూడా ఇచ్చారు. ఒకసారి మీరు ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి అయితే చూడండి. సో నెక్స్ట్ మంత్ 14th వరకు అయితే, ఆగస్టు 14th వరకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నట్లయితే వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనకి ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు జనరల్ స్టడీస్ విభాగానికి సంబంధించిన ఆర్థమెటిక్ సంబంధించిన ఒక ఆర్టికల్ చూడవచ్చు. దాంతోపాటు ఇక్కడ కరెంట్ అఫైర్స్ కూడా ఇచ్చారు. ఇక నెక్స్ట్ భారతదేశ చరిత్రకు సంబంధించిన దానిపైన ఒక బిడ్ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు ఎడ్యుకేషన్ అప్డేట్
అప్డేట్స్, చాలా తక్కువ అప్డేట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా మనకు నీతి ఆయోగ్ సంబంధించినటువంటి కొన్ని నివేదికలు అయితే రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ని కలిపి అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే దేశంలో బహుముఖ పేదరిక సూచి నుంచి 13.5 కోట్ల మందికి విముక్తి అని చెప్పేసి ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. మనకు నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి నివేదిక ఇది. సో తగ్గిన పేదల సంఖ్యలో 13, నిష్పత్తిలో 17వ స్థానంలో ఏపీ. సో సంఖ్య పరంగా చూసుకుంటే 13, నిష్పత్తి పరంగా చూసుకుంటే 17వ స్థానంలో ఏపీ ఉందంట. ఈ రెండు విషయాల్లో 14వ స్థానంలో నిలిచినటువంటి తెలంగాణ. సంఖ్యల పరంగా నిష్పత్తి పరంగా తెలంగాణ యొక్క స్థానం 14. సో అది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక 2015-16, 19-21 మధ్య కాలంలో ఇది పరిస్థితి. సో నీతి ఆయోగ్ నివేదికలో వెళ్ళాడు. సో ఇది ఏ కాలానికి మధ్య ఇచ్చారంటే ఈ డేట్స్ కూడా గుర్తుంచుకోవాలి. మనకు స్టేట్మెంట్ బేస్డ్లో క్వశ్చన్ అడిగినప్పుడు సో ఈ డేట్స్ అక్కడ మెన్షన్ చేస్తారు కనుక చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ మనం చూసినట్లయితే దేశంలో 5 ఏళ్లలో బహుముఖ పేదరికం నుంచి సో 13.5 కోట్ల మంది విముక్తి పొందినట్లు నీతి ఆయోగ్ పేర్కొంది. సో ఈ సంఖ్య అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 13.5 crores సో మనకు పేదరికం నుంచి బయటకు వచ్చినట్టు నీతి ఆయోగ్ అయితే పేర్కొంది. సో ఈ సంస్థ ఉపాధ్యక్షులు అనేటువంటి మనకు సుమన్ బేరీ కావచ్చు, సభ్యులు వికే పాల్, అదేవిధంగా అరవింద్ వీర్మాని అండ్ CEO అయినటువంటి మనకు BVR సుబ్రహ్మణ్యం సోమవారం విడుదల చేసినటువంటి నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఏ ప్రోగ్రెసివ్ రివ్యూ 2023 వివరాలు వెల్లడించినట్లు ఇక్కడ చూడవచ్చు. సో విద్య, వైద్యం ఇలా 12 రకాల కొలమానాలను ఆధారంగా నీతి ఆయోగ్ ఆయా రాష్ట్రాల యొక్క పరిస్థితిని అయితే అంచనా వేసింది. సో టోటల్గా 12 రకాల కొలమానాలను అయితే తీసుకుందన్నమాట. అది కూడా ఇక్కడ గుర్తుంచుకోండి. సో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇట్లా చూసి మొత్తం 707 జిల్లాల యొక్క గణాంకాల ఆధారంగా ఈ అంచనాలను అయితే రూపొందించింది. సో ఈ కొలమానాల ప్రకారం మనం చూసినట్లయితే 2015-16 నుంచి 2019-21 మధ్య కాలంలో పేదరికం అనేటువంటిది 24.85 నుంచి 14.96కు తగ్గింది. సో ఇది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంది. ఏ పర్సెంటేజ్ నుంచి ఏ పర్సెంట్ 24 నుంచి 14కి అయితే పడిపోయింది. సో యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో రికార్డు స్థాయిలో తగ్గుదల కనిపించింది. సో ఎక్కువగా మనకు పేదరికం తగ్గినటువంటి స్టేట్ ఏంటంటే యూపీ, దాని తర్వాత బీహార్, మధ్యప్రదేశ్. చాలా చాలా ఇంపార్టెంట్. సో వరుస క్రమంలో అమర్చమంటాడు. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ అని గుర్తుంచుకోండి. ఏంటిది ఇక్కడ పేదరికం తగ్గినటువంటి ఈ 5 సంవత్సరాల్లో అత్యధికంగా తగ్గినటువంటి 5 రాష్ట్రాలు ఏంటంటే ఈ 5 రాష్ట్రాలు మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నివేదిక మేరకు సంఖ్యాపరంగా ఎక్కువ మంది పేదరికం నుంచి విముక్తి పొందిన రాష్ట్రాలు మనకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 13వ స్థానంలో ఉంటే మనకు తెలంగాణ వచ్చేసి 14వ స్థానంలో ఉంది. ఓకేనా, ఆ సంఖ్య పరంగా చూసుకుంటే. ఇక నిష్పత్తి పరంగా చూస్తే తెలంగాణ 14. సో రెండింటి పరంగా 14 మనకి ఈజీగా గుర్తుంచుకోవచ్చు. తెలంగాణ యొక్క స్థానం నిష్పత్తి పరంగా చూసినా, సంఖ్య పరంగా చూసినా తెలంగాణ యొక్క స్థానం 14. ఆంధ్రప్రదేశ్ మాత్రం 17వ స్థానంలో నిలిచాయి. అయితే ఈ 5 ఏళ్లలో ఏపీలో మనకు 5.71% మంది పేదరికం నుంచి విముక్తి పొందగా తెలంగాణలో 7.30 మంది ఉంది అన్నమాట. ఇది మన తెలంగాణకి ఎంత నుంచి ఎంతవరకు తగ్గిందని ఇంపార్టెంట్. ఇక్కడ 7.30 అని చెప్పేసి గుర్తుంచుకోండి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 32 ఉంటే అది 19% తగ్గినట్లు నివేదిక అయితే వెల్లడించింది. సో పట్టణ పేదరికం 5.3 నుంచి 8.7కు పడిపోయినట్లు ఇక్కడ మనం పేర్కొంది. సో ప్రభుత్వ రంగాల వారీగా తీసుకుంటే సో చర్యల కారణంగా ఇది సాధ్యమైనట్లు విశ్లేషించింది. సో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పేదలు 2015-16లో 11.77 మంది ఉండగా సో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం చూస్తే 2019-21 నాటికి ఆ నిష్పత్తి 6.06కి తగ్గిందంటే ఇచ్చారు. సో ఆ రాష్ట్రం మొత్తం 30.02 లక్షల మంది పేదరికం నుంచి బయటపడ్డట్టు ఇచ్చారు. సో అదే మన తెలంగాణ కనుక చూసుకుంటే 13.18 నుంచి 5.88కి తగ్గగా. సో ఇది ఇంపార్టెంట్ అండి. తెలంగాణలో ఎంత పర్సెంటేజ్ తగ్గిందనేది గుర్తుంచుకోవాలి. 13.18 నుంచి 5.88కి తగ్గిందనమాట. సో అంటే దాదాపుగా 20.7 లక్షల మంది పేదరికం నుంచి తెలంగాణలో విముక్తి పొందినట్లు నివేదిక తెలిపింది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అయితే దీని ప్రకారం తెలంగాణలో కుమ్రంభీం జిల్లాలో మనకు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధిక సంఖ్యలో పేదలు ఉంటే తక్కువ మనకు వరంగల్లో ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు. గుర్తుంచుకోండి. సో ఈ రిపోర్ట్ ప్రకారం అత్యధికంగా పేదలు ఉన్నటువంటి తెలంగాణ జిల్లా ఏంటంటే ఆసిఫాబాద్, అతి తక్కువ మనకు వరంగల్. సో ఇంకా మనకు వివిధ న్యూస్ పేపర్లో కూడా ఇక్కడ దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే చూడవచ్చు. సో రాష్ట్రంలో తగ్గిన పేదరికం అంటే ఇచ్చారు. ఇక్కడ మనకు ఆసిఫాబాద్లో అతి ఎక్కువ, దాని తర్వాత జోగులాంబ గద్వాల్, తర్వాత ఆదిలాబాద్, వికారాబాద్, కామారెడ్డి. సో ఇట్లా మన సంఖ్యాపరంగా అమర్చమన్నప్పుడు సో ఈ డిస్ట్రిక్ట్స్ని అయితే గుర్తుంచుకోండి. ఇక చివరి నుంచి చూసినప్పుడు సో వరంగల్, పెద్దపల్లి, సో వరంగల్ అర్బన్, కరీంనగర్ ఇవి అతి తక్కువ ఉన్నటువంటి జిల్లాలు అన్నమాట. సో ఆ రకంగా కూడా క్వశ్చన్ అడగవచ్చు. ఇక రాష్ట్రాల పరంగా చూసినట్టయితే అయితే ఇక్కడ రాష్ట్రాల పరంగా ఈ నివేదిక ప్రకారం అత్యధికంగా పేదరికం ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి అని కూడా అడుగుతాడు. సో అట్లా చూసుకుంటే మనకు రాష్ట్రం పరంగా బీహార్లో అత్యధికంగా ఉన్నారు, జార్ఖండ్, మేఘాలయ, యూపీ, అస్సాం. సో ఇవి మనకు
ఇంకా అక్కడ అత్యధికంగా పేదలు ఉన్నట్లయితే తెలుపుతుంది. ఇక తక్కువ పేదలు ఉన్నటువంటి ఏంటంటే మనకు కేరళ, గోవా, తమిళనాడు. సో చివరి నుంచి కనుక చూస్తే తక్కువ మనకు కేరళ రాష్ట్రంలో తక్కువ ఉన్నట్లు తెలిపారు. సో ఇవన్నీ గుర్తుంచుకోవాల్సినది. ఈ డేటా చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఎట్లయినా మనకు క్వశ్చన్ అడగవచ్చు. ఇక నెక్స్ట్ విషయం అయితే ఎగుమతుల సన్నద్ధత సూచిలో 6వ స్థానంలో రాష్ట్రం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మరొక ఇండెక్స్ కూడా మనకు రావడం జరిగింది నీతి ఆయోగ్ నుంచి. సో ఎగుమతుల సన్నద్ధత సూచి 2022, దీన్నే మనం ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ అని చెప్పేసి అంటాం. సో దీనిలో తెలంగాణకు 6, ఆంధ్రప్రదేశ్కు 8వ స్థానంలో నిలిచాయి. సో 2021తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఒక స్థానాన్ని మెరుగుపరచుకోగా తెలంగాణ 4 స్థానాలు ముందుకెళ్ళి మొత్తం అప్పుడు 10వ స్థానం ఉంటే ఇప్పుడు 6వ స్థానానికి అయితే చేరుకుంది. సో తెలంగాణ స్థానం గుర్తుంచుకోండి, 6వ స్థానానికి అయితే ఇప్పుడు రావడం జరిగింది. సోమవారం నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరి కావచ్చు, CEO విఆర్ సుబ్రహ్మణ్యం, సభ్యులు వికే పాల్, అరవింద్ వీర్మానియా విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, హర్యానా మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ నివేదికలో మనకు చూసినట్టయితే తమిళనాడు ఫస్ట్ ప్లేస్లో, మహారాష్ట్ర సెకండ్, కర్ణాటక థర్డ్, గుజరాత్ నెక్స్ట్ ప్లేస్లో, హర్యానా అనేటువంటి మనకు 5th ప్లేస్లో ఉంది. సో ఇవి మనకు అడగడానికి చాలా చాలా ఆస్కారం ఉంటుంది. సో ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంది, తర్వాత ఏ ప్లేస్లో ఉంది, మొదటి 5 స్థానాలు అయితే గుర్తుంచుకోండి. ఓవరాల్గా తెలంగాణ స్కోర్ కనుక చూస్తే మనకు 61.36 తోటి మార్కులు సాధించక, అంటే ఈ మార్క్స్ తోటి మనది తెలంగాణ అనేటువంటి 6వ స్థానంలో ఉంది. సో అది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్, ఏ స్థానంలో ఉందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా అదేవిధంగా దీనిలో మనకు మళ్ళీ భూ పరివేష్టిత, అదేవిధంగా మనకి ఏదైతే తీర ప్రాంతాలకు సంబంధించినటువంటి ర్యాంక్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం దానికి సంబంధించి కనుక చూసినట్లయితే రాష్ట్రాలు తీర ప్రాంతం, హిమాలయ భూ పరివేష్టితలుగా విభజించి ర్యాంకులు అయితే ప్రకటించారు. ఆ ప్రకారం కనుక చూస్తే మనకు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ గత ఏడాది ఈసారి రెండోసారి మనకు తీర ప్రాంతాల్లో చూసుకుంటే 5వ స్థానంలో నిలిచింది. ఇక భూ పరివేష్టిత రాష్ట్రాల్లో గతంలో 5వ స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ ఈసారి 2వ స్థానంలో నిలిచింది. భూ పరివేష్టిత రాష్ట్రాలు ఉన్నాయి కదా, సో మనకి ఎన్ని భూ పరివేష్టిత రాష్ట్రాలు ఉన్నాయనేది కింద కామెంట్ చేయండి. సో దానిలో మన తెలంగాణ అనేది 2వ స్థానంలో నిలిచింది. సో ఇది కూడా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. మనకు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అనుసరించేటువంటి విధానాలు కావచ్చు, వ్యాపార వాతావరణం, అక్కడ ఎగుమతుల యొక్క అనుకూలత, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మనకు నీతి ఆయోగ్ ఈ నివేదికలు అయితే ఇస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ నివేదికలు. కంపల్సరీ రానున్నటువంటి పోటీ పరీక్షలు ఇక్కడ నుంచి మనం బిట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ విషయం అయితే HDFC బ్యాంక్ ప్రపంచంలోనే 7వ పెద్ద బ్యాంక్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ విషయం అయితే మనకు ఎంక్యాప్ విలువ 12.38 లక్షల కోట్లు. సో స్టాక్ మార్కెట్లో 3వ అతిపెద్ద కంపెనీ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే HDFC బ్యాంక్ సోమవారం $100 బిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే సాధించింది. సో దీంతో ప్రపంచంలోనే 7వ అతిపెద్ద బ్యాంక్ అయితే నిలిచింది. గుర్తుంచుకోండి, ప్రపంచంలో 7వ అతిపెద్ద బ్యాంక్ మనకు HDFC అయితే నిలవడం జరిగింది. సో మార్కెట్ వాల్యూ దాదాపుగా $151 బిలియన్ విలువతోటి 12.38 లక్షల కోట్లకు చేరిందనమాట. దీంతో 7వ స్థానంలో నిలిచిందనమాట. సో HDFC ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో మనకు మోర్గాన్ స్టాన్లీ బ్యాంక్ ఆఫ్ చైనా వంటి బడా బ్యాంకుల మించిపోయిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మనకు JP మోర్గాన్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో దాని తర్వాత చూసినట్లయితే మనకు బ్యాంక్ ఆఫ్ అమెరికా అనేది సెకండ్ ప్లేస్లో అయితే ఉంటుందన్నమాట. సో తర్వాత మనకు చైనా ఇది ICBC అనేటువంటి నెక్స్ట్ ప్లేస్లో. సో అట్లా చూసుకుంటే 7వ ప్లేస్లో మనకు ఏది ఉంది, మన HDFC బ్యాంక్స్ అయితే ఉండడం జరిగింది. సో దానిలో భాగంగా ఇంకొకటి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, స్టాక్ మార్కెట్లో మన దేశంలో చూసుకుంటే ఇది 3వ స్థానంలో నిలిచిందన్నమాట. మన దేశంలో స్టాక్ మార్కెట్ విలువ పరంగా ఇక్కడ మనం లాస్ట్లో కనుక చూసినట్లయితే సో స్టాక్ మార్కెట్ విలువ పరంగా కూడా వీటికి సంబంధించిన ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ BSEలో మార్కెట్ విలువ పరంగా చూసినట్లయితే HDFC బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదేవిధంగా TCS తర్వాత 3వ స్థానంలో నిలిచిందనమాట. సో ఫస్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది, దాని తర్వాత మనకు TCS ఉంది, దాని తర్వాత మనకు 3వ స్థానంలో సో HDFC ఉంది. ఇది ఏంటిది మనకు BSE మార్కెట్ విలువ పరంగా అనమాట. సో ఓవరాల్గా బ్యాంకుల పరంగా చూసుకుంటే 7వ స్థానంలో ఉంది. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ గుర్తుంచుకోండి, క్వశ్చన్ మనకి ఎట్లయినా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే పాలమూరు బిడ్డ నటరాజుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అవార్డు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ప్రెసిడెంట్ ముర్ము చేతుల మీదుగా బంగారు పథకం. సో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా 3 దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పాలమూరుకు చెందినటువంటి డాక్టర్ నటరాజుకు విశిష్ట గుర్తింపు దక్కింది. సో దేశవ్యాప్తంగా రెడ్ క్రాస్ సొసైటీ ప్రకటించినటువంటి 2 బంగారు పథకాల్లో ఒకటి నటరాజ్ని అయితే వరించింది. సో సోమవారం రాష్ట్రపతి భవన్ నిర్వహించినటువంటి కార్యక్రమంలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ పథకాన్ని అయితే అందుకోవడం జరిగిందనమాట. సో గుర్తుంచుకోండి, పేరు గుర్తుంచుకోండి, ఏ సొసైటీ అతనికి అవార్డు ఇచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 105 ప్రాచీన కళాఖండాలను భారత్కి అప్పగించినటువంటి అమెరికా అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ మనం చూడవచ్చు. సో మనకు భారత్ నుంచి పలు సందర్భాల్లో తరలించినటువంటి 105 కళాఖండాలను అమెరికా అయితే మనకు తిరిగి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ ఎన్ని అనేది గుర్తుంచుకోండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ మనకు 2వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు ఉన్నటువంటి కళాఖండాలంట. సో ఇటీవలే మనకు మోడీ గారు అయితే అమెరికా పర్యటన చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా వాటిని వెనక్కి తెచ్చామని చెప్పేసి ఆ దేశం
ప్రకటించింది. సో అందులో భాగంగా మనకు వాటిని భారత్కి అప్పగించినట్లు ఇక్కడ తేవడం జరిగింది. సో న్యూయార్క్లో ఉన్నటువంటి భారత కాన్సులేట్లో జరిగినటువంటి కార్యక్రమంలో మనకు ఈ తరుణ్ మన భారత రాయబారి అయినటువంటి తరుణ్జిత్ సింగ్ సో వీటిని అయితే అందించడం జరిగింది అనమాట. సో ఇవి మనకు భారతదేశానికి చెందినవి అయితే టోటల్గా వివిధ ప్రాంతాలకు సంబంధించినట్టు ఏ విధంగా ఉన్నాయని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఎన్ని అనేది ఇంపార్టెంట్. 105 ప్రాచీన కళాఖండాలను భారత్ అయితే సో ఎక్కడి నుంచి పొందింది, అమెరికా నుంచి పొందిందని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త మంగళ నార్లికర్ కన్నుమూత అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ప్రముఖ గణిత శాస్త్రవేత్త మంగళ నార్లికర్ 80 సంవత్సరాల వయసులో చనిపోతూ మనకు వార్తలు నిలవడం జరిగింది. సో మహారాష్ట్రలోని పూణే నగరంలో ఈమె యొక్క స్వస్థానం అనమాట. పేరు గుర్తుంచుకోండి, ఈమె ఏ రంగానికి సంబంధించిన పర్సన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయం అయితే ఆహార సంక్షోభం తప్పదా అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో ధాన్యం ఒప్పందం నుంచి వైదొలిగినటువంటి రష్యా సో క్రిమియా వంతెనపై మరోసారి దాడి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో సోమవారం 2 కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. సో తెల్లవారుజామున క్రిమియా ద్వీపాన్ని రష్యా ప్రధాన భూభాగాన్ని కలిపేటువంటి కెర్చ్ వంతెన ఓకేనా కెర్చ్ వంతెనపై దాడి జరిగింది. సో ఇది జరిగినటువంటి కొన్ని గంటలకే ఐక్యరాజ్య సమితి తుర్కీ మధ్యవర్తిత్వంలో సో ఈ రెండింటి మధ్యవర్తిత్వంలో నిరుడు జూలైలో కుదిరినటువంటి నల్ల సముద్రం ఆహార ధాన్యాల ఒప్పందం నుంచి సో మనకు రష్యా వైదొలుగుతున్నట్లు సో మాస్కో కీలక ప్రకటన చేసిందంటే ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్. సో ఇది తీవ్ర పరిణామాలకు దారి తీయనుందని చెప్పేసి నిపుణులు అంచనా వేస్తున్నారు. సో ధరలు పెరిగి ప్రపంచాన్ని ఆహార సంక్షోభం దిశగా నెట్టేటువంటి అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరిస్తున్నట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో చాలా ఇంపార్టెంట్. ఏ ఒప్పందం నుంచి బయటకు వచ్చిందంటే సో ఇక్కడ మనకు ఐక్యరాజ్య సమితి తుర్కీ మధ్యవర్తిత్వంలో నిరుడు జూలైలో జరిగినటువంటి నల్ల సముద్రం ఆహార ధాన్యాల ఒప్పందం నుంచి బయటకు వచ్చింది. ఎందుకంటే నిన్న సో ఇక్కడ మనకి కెర్చ్ వంతెన పైన దాడి జరిగిందట. సో అది జరిగినటువంటి కొన్ని గంటల వ్యవధిలోనే రష్యా ఇటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఆహార సంక్షోభానికి దారి తీస్తుందని చెప్పేసి నిపుణులు చెప్తున్నట్లు ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయం అయితే మెగా సుధాకర్ రెడ్డికి ఆసియా 1 పురస్కారం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ విషయం అయితే మనకు పారిశ్రామికవేత్త మెగా కృష్ణారెడ్డి సతీమణి అయినటువంటి సుధారెడ్డి ఆసియా 1 అవార్డును అయితే అందుకున్నారు. సో దుబాయ్లో జరిగినటువంటి 20వ ఆసియా ఆఫ్రికా బిజినెస్ అండ్ సోషల్ ఫోరం ఆమెకు ఈ అవార్డును అయితే అందించింది. సో వ్యాపార దాతృత్వంలో ఆమె చేసినటువంటి కృషికి గాను 2020 ఉమెన్ పయనీర్ అవార్డుతో ఆమెనైతే సత్కరించింది. అవార్డు పేరు గుర్తుంచుకోండి. 2020-21 సంవత్సరానికి అదే ఫౌండేషన్ నుంచి ఉమెన్ ఎంపవర్మెంట్ లీడర్షిప్ అవార్డును కూడా ఆమె గతంలో అందుకుంది. ఇప్పుడు ఈ అవార్డును అందుకుంది అనమాట. 2 అవార్డ్స్ అందుకుంది గుర్తుంచుకోండి. ఆసియా 1 పురస్కారం ఎవరికి వచ్చింది అంటే మనకి ఇలా డైరెక్ట్గా మనం అయితే పేరు అయితే గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సుధారెడ్డి అని చెప్పేసి గుర్తుంచుకోండి. మెగా కృష్ణారెడ్డి వాళ్ళ వైఫ్ ఆమెకి ఈ అవార్డు అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయం అయితే గ్రేట్ ఇండియన్ బ్రాండ్ అరకు కాఫీ అంటే చూడవచ్చు. ప్రపంచంలోనే తొలి గిరిజన ఆర్గానిక్ బ్రాండ్. నీతి ఆయోగ్ మాజీ CEO అమితాబ్ కాంత్ సో ఇక్కడ రీట్వీట్ చేసినటువంటి ఆనంద్ మహీంద్రా అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు అరకు కాఫీ గుమగుమలు మరోసారి అంతర్జాతీయ ఖ్యాతికెక్కింది. సో ప్రపంచంలోనే తొలి గిరిజన సాంప్రదాయ కాఫీ అయినటువంటి అరకు కాఫీ ఇండియన్ గ్రేట్ బ్రాండ్లో ఒకటి అంటూ నీతి ఆయోగ్ మాజీ CEO అమితాబ్ కాంత్ ట్వీట్ చేయగా దానిని స్వాగతిస్తూ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేశారు. సో దీంతో మరోసారి అంతర్జాతీయంగా అరకు కాఫీపై ట్విట్టర్ వేదికగా చర్చ నడిచిందంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇండియాలో జరుగుతున్నటువంటి G20 సమావేశాల్లో సో ఎవరైతే మనకు విదేశీ ప్రతినిధులకు అందంగా ప్యాక్ చేసినటువంటి అరకు కాఫీని అయితే అందిస్తున్నారు. సో ఇది ప్రపంచంలో తొలి గిరిజన కాఫీగా అయితే గుర్తింపు పొందింది. సో ఇది గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో సేంద్రియ విధానంలో సాగు చేస్తున్నటువంటి కాఫీ సాగు ప్రాంతంగా అరకుకు గుర్తింపు లభించిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఇక నెక్స్ట్ మరొకటి ఇక్కడ చూసినట్లయితే సో ఆర్టీసీ పల్లె వెలుగు టౌన్ బస్ ప్లాన్కు శ్రీకారం అయితే చుట్టింది. సో 5 కిలోమీటర్ల పరిధిలో నెలకు 500కే బస్ పాస్ అంటే ఇక్కడ చూడవచ్చు. నేటి నుంచి అందుబాటులోకి టౌన్ బస్ పాస్. సో గుర్తుంచుకోండి ఆర్టీసీ తీసుకొచ్చినట్టు కొత్త పథకం ఏంటంటే ఈ టౌన్ బస్ పాస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీనిలో ఏంటంటే 5 కిలోమీటర్ల పరిధిలో నెలకు 500 రూపాయలు. అది ముఖ్యంగా జిల్లా కేంద్రాల్లో దీన్ని అయితే ప్రారంభించనున్నట్లు మనకు ఆర్టీసీ యొక్క ఎండి అయినటువంటి ఎండి సజ్జనార్ నిన్నైతే ఆవిష్కరించడం జరిగింది అనమాట. ఇది కూడా గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.